హలో అండి, వెల్కమ్ టు సరితా బ్లాగ్స్. ఇది సోమవారం రోజు బ్లాగ్ అండి, ఈవినింగ్ బ్లాగ్. నేనైతే పొద్దున్న పూజ చేయలేదండి. ఈరోజు టైం అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే, ఈవినింగే పూజ చేసుకుందామని ఇంకా దీపాలంతా కడిగి 4 స్టార్ట్ చేశానండి ఈవినింగు. ఇంకా దీపాలంతా కడిగేసి వాటికి బొట్లు పెట్టి పూజ గదిలో అయితే పెట్టేశాను. ఇంకా తులసి చెట్టు కూడా తుడిచి చాలా రోజులు అవుతుందని ఇంక ఈరోజు మొత్తం అంతా కడిగి బొట్లు పెట్టి ఇంకా తులసి చెట్టుని కూడా ఇంకా రెడీ చేస్తున్నాను. ఈ మధ్య అయితే నేను తొట్టి చుట్టూ పసుపు పోయటం లేదండి. ముందున్న ఇంట్లో అయితే బాగా ఫ్రీగా ఉనింది, చుట్టూ తిరిగి పూస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ముందర వరకు కడిగి బొట్టు పెట్టేస్తున్నాను. అది ఎందుకో నాకు నచ్చలేదు, అమ్మకి నచ్చలేదు. ఏం నచ్చలేదు, నువ్వు ముందులాగే పెట్టు, ఇలా పసుపు పూసి కుంకుమ బొట్లు, మళ్ళీ పక్కన బియ్యం పిండితో కూడా బొట్లు పెడతాను. అది చూడ్డానికి తులసి చెట్టుకే అందంలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ బియ్యం పిండితో ఇలా బొట్లు పెట్టడం వల్ల. ఇంకా అది పెట్టకపోయేసరికి ఎందుకో అసలేం నచ్చటం లేదు. అందుకే ఈరోజు ఓపిక చేసుకొని నిదానంగా మొత్తం తుడిచి ఇలాగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి రెడీ చేసేసాను. ఇంక ఇదంతా రెడీ చేసి ఇంకా నేనేమో అమ్మ వస్తుందనింది. ఇంకా సరే నేను టీ పెడుతున్నాను. ఇక్కడ అమ్మేమో పిల్లలకి వచ్చి స్నాక్స్ తీసుకొని వచ్చింది. వెజిటేబుల్ పప్పు ఇంకా దిల్పసంద్ తీసుకొని వచ్చింది. ఇంకా పిల్లలైతే పాలొద్దని చెప్పేశారు, మీరే తాగండి నాకొద్దు అని చెప్పేశారు, స్నాక్స్ తింటామని. ఇంకా అమ్మ వండుకొని ఇంకా టీయే పెట్టేపోలే అందరం తాగేస్తాము స్నాక్స్ తినేసి అని చెప్పింది. ఇంకా సరే నేనైతే టీ పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడ గోపి కూడా వచ్చి ఉన్నాడు. ఇంకా గోపి, డింపులు, లస్తా ముగ్గురు కలిసి ఇంకా తింటున్నారు. ఇంకా నేనైతే టీ పెట్టుకొని వచ్చేసాను. అందరం అయితే టీ తాగేసాము. ఇంకా డింపుల్ కూడా చూడండి ఏం ఎంజాయో, వాళ్ళ అమ్మమ్మ వస్తే పిల్లలకైతే ఏదో ఒకటి తెస్తుందని వాళ్ళ అమ్మమ్మ వస్తే చాలు ఏం ఆనందమో. ఇంకా తినేశారు. ఇది మళ్ళీ తిందు నాన్న ఇప్పుడు వద్దు అంటే ఇది కూడా టేస్ట్ చూడాలని ఇంకా ఓపెన్ చేస్తున్నాడు. ఇదైతే డ్రై ఫ్రూట్స్ వేసుండారండి, లోపలైతే కొబ్బరి తురుము కూడా వేసుండారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు ఇలాగా లోపల వైట్ కలర్లో నేను చూడలేదు, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎలా ఉందా టేస్ట్ చూద్దామని ఇంకా నేను కూడా ట్రై చేశాను. పర్లేదు, బాగుంది. కొంచెము చీజ్ వేసిన ఫ్లేవర్ తెలుస్తూ ఉంది, కొంచెము అది వేరే టేస్ట్ వస్తూ ఉంది. పిల్లలకైతే నచ్చింది. నాకు ముందుది అలవాటు అయిపోయింది తినడము, ఇది కొంచెం చీజ్ ఫ్లేవర్ వస్తూ ఉంది ఎక్కువగా. ఇంకా తినేసాము. నేనైతే ఇంకా అమ్మ నువ్వే పూజ చేసేమ్మా, ఇంకా నువ్వు రెడీగా ఉండవు కదా గుడికి వెళ్ళడానికి, నువ్వే పూజ చేసేయి, నేను అంతా రెడీ చేసేసాను అన్నాను. ఇంకా అమ్మ అయితే పూలు పెట్టి ఇంకా దీపం అయితే పెట్టేస్తుంది. అమ్మ పిల్లల్ని తీసుకొని ఇంకా కపిల్ తీర్థంకి వెళ్తూ ఉంది. ప్రతి వారం వస్తుంది కదా దీపం పెట్టేకి కపిల్ తీర్థంలో. ఇంకా ఈరోజు కూడా వచ్చింది. పిల్లలు ఇంట్లో ఉండారని ఇంకా పిల్లల్ని కూడా రెడీ అవ్వమనింది. అట్లా తోడుకొని పోతాను, మీరు కూడా రండి, ఎప్పుడు ఇంట్లోనే ఉండారు కదా తిరుక్కొని వద్దాం రండి అని ఇంకా పిల్లల్ని కూడా రెడీ అవ్వమనింది. ఈ లోపల అమ్మ అయితే పూజ చేసేసిందండి. ఇలాగా అమ్మ అయితే పూజ చేసేసింది. ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు. ఇంకా బయట కూడా అమ్మ ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా పూజ చేస్తుంది. ఇంకా ఇంట్లో పూజ చేసేసి అమ్మ అదే అంటా ఉంది నన్ను, బయట ఇప్పుడు ఇలా బొట్లు పెట్టిన దానివల్ల తులసి చెట్టు చూడు ఎంత బాగుందో, ముందు ఏంది నువ్వు ముందర వరకు పెడితే అదేమన్నా అందమ్నా, ఏమీ బాగాలేదు అని చెప్పింది. ఇంకా అమ్మకైతే నచ్చిందంట. బయట చూడండి పచ్చగా మామిడి చెట్లు, మాకైతే చుట్టూ చెట్లు ఉన్నాయి ఇంటి ముందరైతే. ఇటు సైడు మామిడి చెట్టు ఉంది, అటు సైడ్ ఏమో జామ చెట్టు, దానిమ్మ చెట్టు కూడా ఉందండి, చూపిస్తాను నెక్స్ట్. ఇంకా
అది కూడా తీసాను ఒకసారి చూపిద్దామని ఇంటి ముందర ఏమేమి చెట్లు ఉన్నాయో. ఇంకా అమ్మ అయితే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి హారతి అయితే ఇచ్చేస్తుంది. ఇంకా లస్తాను కూడా హారతి ఇమ్మని చెప్పి లస్తా దగ్గర ఇచ్చింది. ఇంకా రెడీ అయిపోయి వచ్చారు వాళ్ళు కూడా. ఇంకా దండం పెట్టుకోండి అని ఇంకా అమ్మ లస్తా దగ్గర ఇస్తుంది. లస్తా కూడా ఇంకా హారతి ఇచ్చి ఇంకా దండం పెట్టుకునేసింది. ఇంకా వీళ్ళైతే ఇంకా ఇక్కడ పూజ చేసేసి ఇంట్లోకి వెళ్ళి ఇంకా అమ్మ పిండి దీపానికి రెడీ చేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నారు. నాకు అమ్మ వస్తే ఏదో ఒక పని చేసేస్తుంది. నాకు దేవుడికి హారతి ఇచ్చింది కూడా ఒక పని లాగుంది. నాకు ఒక పని చేసినట్లు ఫీల్ అయిపోయినాను నేనైతే మా అమ్మ పూజ చేసేసరికి. ఇంకా వీళ్ళైతే బయలుదేరి గుడికి వెళ్తున్నారండి. అమ్మ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి జామ చెట్టు, జామకాయలు కాసుండాయి, పిందులుగా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో దానిమ్మ చెట్టు ఉంది, అది కూడా ఇప్పుడే పూతొస్తూ ఉంది. దానిమ్మ పూలు అయితే భలేగా ఉంటాయండి, కాయకు ముందు భలే కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా అయిపోయిందండి. మీకు కనుక ఈ మినీ వ్లాగ్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.